వెల్కమ్ టు ఐపీఎల్ 2026. ఇక ఐపీఎల్ 2026లో ఆఖరి లీగ్ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న రాజస్థాన్ ముంబై మ్యాచ్ ఫలితంపై కోల్కతా ప్లే ఆఫ్స్ ఆశలు ఆధారపడి ఉన్నాయి. మొత్తానికి ఈరోజు జరిగేటటువంటి మ్యాచ్ అయితే మాత్రం మొత్తానికి కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఏ విధంగా ఉండేటటువంటి ఉంది అనే అంశాలపై అయితే మాత్రం మనతో విశ్లేషించడానికి కోచ్ మరియు ఎనలిస్ట్ కిరణ్ జైన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కిరణ్ జైన్ గారు నమస్తే. నమస్తే సార్. ఏంటి ఈరోజు కోల్కతా నైట్ రైడర్స్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఖచ్చితంగా మ్యాచ్ కొంచెం అంటే ఫలితం లేని మ్యాచ్ అని అనేదానికి కూడా లేదు. ఎందుకంటే ఆర్ఆర్ మ్యాచ్ మీద ఆధారపడింది కాబట్టి, మ్యాచ్ ఒక పక్క జరుగుతుంది కాబట్టి ఆర్ఆర్ ఓడితేనే కేకేఆర్ కి ఖచ్చితంగా గెలవాలి. కేకేఆర్ అది కూడా భారీ మార్జిన్ తో గెలవాలి. మినిమం అంటే ఒక 100 రన్లు పైగా మార్జిన్ తో గెలిచినప్పుడే కేకేఆర్ కి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆ పక్క పంజాబ్ కింగ్స్ కూడా 15 పాయింట్లతో ఉంది కాబట్టి ఇప్పుడు కేకేఆర్ కున్న 13 పాయింట్లని 15 చేసుకుని రన్ రేట్లు మెరుగైన స్థానానికి ఒక 0.3% అంటే పైకి రావాలి అని అంటే ఖచ్చితంగా మినిమం 100 పరుగులతో పైగా తేడాతో గెలవాలి. కాబట్టి ఖచ్చితంగా కేకేఆర్ కు గెలిచి తీరాలి. మ్యాచ్ పరిస్థితి అనేది ఇంకా డీసీ వాళ్ళు అంటే ఇరు జట్లకి డీసీకి కేకేఆర్ కి గౌరవప్రదంగా చివరి మ్యాచ్ ని విజయంతో ముందుకు వెళ్లాలనే ఆలోచనతోనే ఈ మ్యాచ్ ఉంటుంది కాబట్టి ఇంక వాళ్ళకి వేరే థాట్ లేదు. డీసీకి కేకేఆర్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంటది. కిరణ్ గారు, అంటే కోల్కతా నైట్ రైడర్స్ అవ్వచ్చు అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ ముఖ్యంగా అంటే గతంలో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు చేజింగ్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ రోజు అయితే మాత్రం ఈడెన్ గార్డెన్ ఏ జట్టుకి కొంచెం అంటే బౌలింగ్కి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయా లేకపోతే మన బ్యాటింగ్కి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయా? ఈడెన్ గార్డెన్స్ లో అయితే ఖచ్చితంగా ఈరోజు బ్యాటింగ్ అంటే సెకండ్ బ్యాటింగ్, ఫస్ట్ బౌలింగ్ ఇదిలోనే ఉంటది. మళ్ళీ వాతావరణంలో కూడా మార్పు ఉంది కాబట్టి డ్యూ కూడా భారీగా వచ్చే అవకాశం ఉంది కోల్కతా గ్రౌండ్ లో. కాబట్టి ఖచ్చితంగా టాస్ గెలిచిన వాళ్ళు ఫీల్డింగే వెళ్తారు. కానీ పరిస్థితి ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ భారీ స్కోర్ పెట్టి ఒక 100 పరుగుల తేడాతో వీళ్ళు ఆపగలగాలి. ఇది కేకేఆర్ లేదు. ఫస్ట్ బ్యాటింగ్ డీసీకి ఇచ్చిన తర్వాత డీసీని ఒక 100 లోపల లేకపోతే 150, 130, 120 అంటే ఎంత తక్కువ మార్జిన్ వీలైతే అంత తక్కువ మార్జిన్ లో డీసీని ఆల్అౌట్ చేసి దాన్ని డబుల్ ద రన్ రేట్ తో వీళ్ళు కొట్టాలి. అంటే ఒక 120 కొట్టినా కానీ 10 ఓవర్లలో అలా చేజ్ చేయగలగాలన్నమాట. 120, 130 కొట్టారంటే 10 ఓవర్లలో 11 ఓవర్లో చేజ్ చేయాలి. అంటే ఆ స్కోర్ ని వాళ్ళు ఎంతైతే స్కోర్ చేస్తారో దాన్ని ఒక 100 కొట్టినా కానీ హాఫ్ ఆఫ్ ది ఓవర్స్ మినిమం అంటే 40 to 50% ఓవర్స్ మధ్యలోనే వీళ్ళు చేజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి క్రూషియల్ గా ఉంటది తర్వాత చేజ్ చేయడం. నాకు తెలిసి కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే అవకాశం మెండుగా కనబడతా ఉంది. కానీ కిరణ్ గారు, ప్లే ఆఫ్స్ లో అయితే మాత్రం ఏ జట్టుకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చు? ప్లే ఆఫ్స్ కి వచ్చేసరికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఆర్ఆర్ కానీ ఇప్పుడు జరిగే మ్యాచ్ కానీ ఓడిపోతే కనుక పంజాబ్ కింగ్స్ ఛాన్సెస్ బాగా ఫ్రీగా ఉంటది. ఎందుకంటే కేకేఆర్ గెలుపు అంత భారీ మార్జిన్తో గెలవడం అనేది కష్టసాధ్యం. అసాధ్యం అని చెప్పను కానీ కష్టసాధ్యం. కాబట్టి ఛాన్సెస్ అయితే ఆర్ఆర్ కానీ ఓటమి చెందితే ఒకవేళ కేకేఆర్ గెలిచినా కానీ అంత భారీ మార్జిన్ తో గెలవాలి కాబట్టి కొంచెం ప్లస్ పాయింట్ ఉండదు. పంజాబ్ కింగ్స్ మాత్రమే ప్లస్ పాయింట్ ఉంటుంది. అవకాశం ఆర్ఆర్ ఇవ్వదని అనుకుంటున్నా నేను. కిరణ్ గారు, అంటే మనం గత మ్యాచ్లు మనం పరిశీలిస్తే కోల్కతా నైట్ రైడర్స్ అన్ని మ్యాచ్లు ఆడింది, అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అన్ని టీములతో కూడా ఆడింది. కానీ ఈరోజు ఏమైనా చేంజెస్ చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా ఇరు జట్లకి అంత ఇదేం కాదు కాబట్టి మన డీసీ అయితే చేంజ్ చేస్తుందని అనుకుంటున్నా. ఖచ్చితంగా చేంజ్ చేస్తుందనే ఒక దీంట్లో ఉన్నాం. చేస్తుంది ఖచ్చితంగా 1 or 2 ప్లేస్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కాబట్టి ఎవరైతే స్క్వాడ్ లో ఉన్నారో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి ఖచ్చితంగా ఛాన్స్ చూస్తారు. వాళ్ళు ఇస్తేనే వాళ్ళు కూడా, ఎందుకంటే ఇదేమి డూ ఆర్ డై మ్యాచ్ ఏం కాదు కాబట్టి ఖచ్చితంగా 1 or 2 చేంజెస్ అయితే ఖచ్చితంగా డీసీలో ఉంటుంది. అది ఆర్ఆర్లో అయితే వాళ్ళు ఖచ్చితంగా గెలవాలి కాబట్టి, భారీగా గెలవాలి కాబట్టి వాళ్ళు అయితే చేంజ్ చేయరని అనుకుంటున్నాను నేను. కిరణ్ గారు, అంటే టాప్ ఆర్డర్స్ బ్యాట్స్మెన్ కనుక ఒకవేళ ఫెయిల్యూర్ అయితే మళ్ళీ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు కోల్కతా నైట్ రైడర్స్?
కోల్కతా నైట్ రైడర్స్ కి టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయినా బాటం బ్యాట్స్మెన్స్ ఉన్నారు, అంటే లేరని కాదు, బ్యాట్స్మెన్స్ ఉన్నారు, కాకపోతే వాళ్ళు ఫామ్ లోకి రావడం లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఫామ్ లోకి వచ్చారంటే మంచి స్కోర్ వస్తుంది, భారీ స్కోర్ కూడా కొట్టగలిగే సత్తా ఉంది వాళ్ళ దగ్గర. నరేన్ ఉన్నాడు, ఒకప్పుడు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ తో విధ్వంసం సృష్టించాడు సునీల్ నారాయణ. ఇంకా మన రింకు సింగ్ ఉన్నాడు, భారీగా చేజ్ చేయగలిగినటువంటి బ్యాట్స్మెన్ ఉన్నారు. బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది, కానీ కాకపోతే ఎందుకో వాళ్ళు సరైన మానసిక స్థితితో మైదానంలోకి దిగడం లేదు వాళ్ళు. దానివల్లనే చతికిల పడుతున్నారు, ఓటమి పాలవ్వాల్సి వచ్చింది వాళ్ళకి. కిరణ్ గారు, ఒకవేళ గనక టాస్ విన్ అయితే, టాస్ కూడా కీలకమే కాబట్టి ఒకవేళ విన్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ తీసుకుంటే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా, లేకపోతే ఫీల్డింగ్ ఎంచుకుంటే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఖచ్చితంగా ఫీల్డింగ్ తీసుకుంటది, ఎందుకంటే సునాయాసంగా గెలవడానికి ట్రై చేస్తారు కాబట్టి, వాళ్ళకేం భారీ అంచనాలతో గెలవాల్సిన పని లేదు కాబట్టి, గెలుపు మాత్రం చాలు కాబట్టి వాళ్ళకి డీసీ అయితే ఖచ్చితంగా ఫీల్డింగ్ తీసుకుంటది, ఖచ్చితంగా ఫీల్డింగే. ఆర్ఆర్ అయితేనే ఆలోచించాలి, అది కేకేఆర్ అయితేనే డబుల్ మైండ్ తో ఉంటుంది కాబట్టి, భారీ మార్జిన్ తోనా లేకపోతే తక్కువ స్కోర్ కట్టడి చేసి వాళ్ళు ఏమన్నా ఇది చేయడమా అనే మైండ్ సెట్ లో ఉంటారు కాబట్టి, బౌలింగ్ పైన వాళ్ళకి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటే ఫస్ట్ వీళ్ళకి బ్యాటింగ్ ఇచ్చేసి ఒక 100, 120, 130 లోపల, అంటే పవర్ ప్లే లో 2-3 వికెట్లు తీయగలిగితే 140, 150 లోపలే కట్టడి చేసేయచ్చు, ఈజీ అవుతుంది. ఆ పవర్ ప్లే లో బాగా స్వింగ్ వగేరా దొరికేది ఫస్ట్ 6 ఓవర్సే, అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసే 6 ఓవర్స్ లో బౌలర్స్ కానీ మంచి స్వింగ్ లైన్ లెంత్ లో కానీ రాగలిగారు అంటే 2-3 వికెట్లు పడ్డాయంటే స్కోర్ 150, 160 దాటదు. అలాంటప్పుడు ఆ 150, 160ని 10, 11 ఓవర్లు, 12 ఓవర్ల లోపల కన్నా చేంజ్ చేయగలిగితే కేకేఆర్ ప్లే ఆఫ్స్ కి అవకాశాలు, అంటే మెరుగైన రన్ రేట్ తో ఒకవేళ ఆర్ఆర్ గెలిచినా 5th ప్లేస్కి వెళ్తుంది, ఆర్ఆర్ ఓడిపోయింది అంటే 4th ప్లేస్కి వెళ్ళిపోతుంది, అంటే పంజాబ్ కింగ్స్ దాటి వెళ్తుంది కాబట్టి వీళ్ళు ఈ ఛాన్స్ తీసుకునే అవకాశం ఉంది. లేదు మనం భారీగా బ్యాటింగ్ చేద్దాం, వాళ్ళకంత బ్యాటింగ్ లైనప్ లేదు, ఇప్పుడు ఫస్ట్ మనం మంచి ఊపుతో బ్యాటింగ్ చేద్దామంటే 230, 230 ప్లస్ స్కోర్ చేయగలిగినప్పుడే ఆ ప్రెజర్ లో ఆర్ఆర్ ని ఒక 120, 150కి కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది డీసీని. డీసీ కూడా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది, కష్టమే అవుతుంది. కాకపోతే ఇరు జట్లు చేసింగ్కే వెళ్తారని అనుకుంటున్నా, తక్కువ స్కోర్ కట్టడి చేస్తే ఈజీగా చేజ్ చేయొచ్చు అనే టార్గెట్ మీద వెళ్తారు కాబట్టి ఇరు జట్లు చేసింగ్కే వెళ్తారు, మ్యాక్సిమం 99% చేసింగ్కే వెళ్తారు. కానీ కిరణ్ గారు, ఈరోజు పవర్ ప్లేలో ఎంత స్కోర్ కనుక కోల్కతా నైట్ రైడర్స్ మీద ఉంచితే ఢిల్లీ క్యాపిటల్స్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? పవర్ ప్లేలో అట్లీస్ట్ 70+ పెట్టాలి, 70+ పెట్టగలిగితే, ఏ జట్ అయినా 70+ పెట్టగలిగితేనే ఆపోజిట్ టీం పైన ప్రెజర్ పెట్టగలుగుతుంది, భారీ స్కోర్ చేయగలుగుతుంది. వికెట్ పడి ఒక 50, 60 మధ్యలో, అంటే 60 కన్నా తక్కువే ఉండింది, వికెట్ పడిందిరా అంటే 200 లోపలే వస్తుంది స్కోరు, కాబట్టి అంత ప్రెజర్ పెట్టలేం. 180, 200 అనేది కూడా మంచి స్కోరే, కాకపోతే అంత గ్యారంటీ ఉన్న ప్రెజర్ ఉండే స్కోర్ అయితే కాదు. కాబట్టి 70+, ఒక వికెట్ పడిన 70+ స్కోర్ ఉంటే 220 దాటేస్తుంది స్కోర్, కాబట్టి ఖచ్చితంగా పవర్ ప్లేలో 70+ స్కోర్ ని చూపించగలగాలి బోర్డు పైన. రైట్, థ్యాంక్ యూ కిరణ్ గారు. మొత్తానికి ఈరోజు లీగ్ మ్యాచ్ చివరి రోజున అయితే మాత్రం కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య అయితే మాత్రం ఈడెన్ గార్డెన్ వేదికగా అయితే మాత్రం మొత్తానికి ఒక రసవత్తరమైన పోరు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎలా అంటే ఈ మ్యాచ్లో ఏ టీం విజయం వరించింది అనేది మనం 7:30 ఆ మ్యాచ్ అయితే మాత్రం ఈడెన్ గార్డెన్ వేదికగా మనం త్వరలో చూడబోతున్నాం. ఇది ఇవాళ ఐపీఎల్ అప్డేట్స్. రేపటి ఐపీఎల్ అప్డేట్స్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తున్నామండి ప్రైమ్ 9.